హాయ్ అండి, వెల్కమ్ టు ఏపీ అపోజిషన్. మన హోమ్ మినిస్టర్ అనిత గారు చట్టసభలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం, స్పీకర్ గారు దానికి సమాధానంగా స్పందించడం మనం చూసాము. ఆ వీడియో మీద నా ఒపీనియన్ని నేను ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నారండి? ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? ఇప్పుడు ఎవరు హోమ్ మినిస్టర్గా ఉన్నారు? అనిత గారు, గతంలో జరిగినవే అధికారంలో ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, మీరు పట్టుకోవాలి. కానీ ఈ రోజుకి పట్టుకోలేకపోయారు అని ఎవరిని మీరు బ్లేమ్ చేస్తున్నారు? ఇంకా గతంలోనే ఉన్నట్టున్నారు. మీరు ప్రతిపక్షంలో లేరండి, మీరు అధికార పక్షానికి వచ్చారు, హోంమంత్రి హోదాలో ఉన్నారు, అధికారం మీకుంది, వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. మీరు పట్టుకోవాలి, పోలీసు వారిని మీరు ఆదేశించాలండి. దీనికి కూడా మీరు ఈ రోజుకి పట్టుకోలేకపోయారని ఎవరిని నిందిస్తారు? ఇంకా గతంలోనే ఉన్నారండి, వర్తమానంలోకి ఎప్పుడు వస్తారు? అసలు చాలా కరెక్ట్గా అన్నారు. జరిగినాక పట్టుకోవడం కాదు, జరగకుండా చూడండి. మీ గవర్నమెంట్లో జరిగినాక వెతకడం కాదు, క్రిమినల్ని పట్టుకోవడం కాదు, అసలు జరగకుండా లా అండ్ ఆర్డర్ని కాపాడుతామని చెప్పారు కదండి. మేమంటే లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో మేము చూపిస్తామని కూడా అన్నారు మీ డిప్యూటీ సీఎం గారు. మీరు కూడా లా అండ్ ఆర్డర్ని మేము ప్రొటెక్ట్ చేస్తామన్నారు. మీరు ఇప్పుడు జరగకుండా చూడండి. కానీ మీరు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎన్ని నేరాలు జరిగాయి ఈ ఏపీలో అందరికీ తెలుసు. నేరస్తులను పట్టుకోకుండా చూడడం కోసం మన అనిత గారు పోలీసు వ్యవస్థను బలోపేతం చేస్తారు. అంటే నేరస్తుల్ని పట్టుకోకుండా ఉండడం కోసం అంటే ఒక చట్టసభలో మాట్లాడుతూ ఒక మినిస్టరు స్పృహలో లేకుండా ఏదో ఒకటి నోట్లో వచ్చేస్తే అనేస్తారనమాట. అంటే బ్రెయిన్ అప్లై చేయట్లేదు మీరు మాట్లాడే మాటకి. అది గతం అండి. గతంలో నిందలు వేసేగా అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ మీరు పోలీసు వ్యవస్థకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళని బలోపేతం చేసి అసలు నేరాలే జరగకుండా మీరు ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అన్న ఫిలాసఫీని తీసుకురండి. ఏంటండి, ఢిల్లీ పెద్దలకు చెప్పుకోవడం అని మీకు చెప్పాలా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రజల్ని కాపాడాలి, మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడాలి, మీరు రక్షణ కల్పించాలి. అది మీరు ఫెయిల్ అయ్యారు. ఆల్రెడీ చాలా నేరాలు ఘోరాలు మన ఏపీలో ఎలక్షన్స్ ముగిసిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. రోలు వచ్చి మధ్యలతో మొరబెట్టుకున్నట్టు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేదని వెక్కిరించిన జగన్ గారిని, ఆయన ఎమ్మెల్యే మాత్రమే అని చెప్పి వెక్కిరించిన జగన్ గారిని మీ దగ్గరికి చర్చలకు వస్తే మీరు ఏం చేస్తారండి? అది అందరికీ తెలుసు. మీరు కాపాడాల్సింది కాపాడలేదు, మీరు చేయించుతున్నారా చేయించట్లేదా అనేది ప్రజలకి తెలుసు. ఆయన ప్రజల తరఫున పోరాడుతూ ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ వారికి తెలియచేయాలి మా ఏపీలో ఈ దుస్థితికి కారణం అని చెప్పి ఆయన ధర్నా చేస్తే మీకు వచ్చే నష్టం ఏముందండి? మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు ఆయన ధర్నా చేసినా ఏం చేసినా మీకు వచ్చే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీరు మీ అధికార పరిధి మేరకు పరిపాలన కొనసాగిస్తే ప్రజలు సంతోషిస్తారు, సపోర్టు చేస్తారు. ఏదైనా ఉంటే చర్చకి రండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీలు కూడా మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ రండి ఒకసారి, వచ్చిన చర్చకి రండి. డెఫినెట్గా మేము అంతా
సార్ ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి. ట్రెండింగ్ న్యూస్ ఎవరికండి? అది ట్రెండింగ్ న్యూస్ మీడియాకి. అలాగే ఎవరికి ట్రెండింగ్ న్యూస్? ఎవరైతే అతని ద్వారా పలికిస్తున్నారో వాళ్ళకి ట్రెండింగ్ న్యూస్. ఎన్ఆర్ఐ మదన్ మోహన్ ఒక్కడే ఏపీలో లేడండి. ఒక భర్తే కాదు, అతను ఒక్కడే భర్త కాదు. చాలా సమస్యలు ఉన్నాయి. అందరినీ తీసుకొచ్చి చట్టసభల్లో చర్చిస్తారండి కుటుంబ వ్యవహారాలని, వ్యక్తిగత వ్యవహారాలని. ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య. అతను రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పెద్ద ముఖ్యమైన వ్యవహారం అది. ఏదన్నా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఒక వ్యక్తి వ్యవహారాన్ని, ఒక కుటుంబ వ్యవహారాన్ని పబ్లిక్ చేయడమే కాకుండా చట్టసభల్లో కూడా దాన్ని చర్చిస్తున్నారు అంటే అది రాష్ట్ర సమస్యగా మీకు అది రాష్ట్ర సమస్య కాదు అని తెలియపరచడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్ మాకు. మీరు ఎప్పుడు స్పృహలోకి వస్తారో ఏమిటో. సభకు సంబంధించింది కాదు. కరెక్ట్గా చెప్పారు. సభకు సంబంధం లేని విషయాలని సభలో చర్చిస్తున్న అవివేకుల్ని, రాజకీయ నాయకుల్ని అధికారంలో కూర్చోబెట్టి ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏమిటి? ఈ నాయకులు అధికారంలోకి వచ్చి బయట జరుగుతున్న న్యూసెన్స్ని గురించి ఆల్రెడీ మీడియాలో చూసి విసిగిపోయాం. చట్టసభల్లో కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర రక్షణ గురించి, రాష్ట్రంలో ఇంకా జరగాల్సిన ఎన్నో పనుల గురించి చర్చించకుండా ఈ పబ్లిక్ న్యూసెన్స్ని తీసుకొచ్చి చట్టసభల్లో చెప్తున్నారు. చట్టసభకి ఏ రకంగా సంబంధమని అవి అక్కడ చర్చిస్తున్నారు అని నేను వీళ్ళని ప్రశ్నిస్తున్నాను. వీళ్ళ అధికారంలో ఉండగా, ఈవిడ హోమ్ మినిస్టర్గా ఉండగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని చెప్పి ఆవిడే చెప్తున్నారు. ఇరు వర్గాల మీద కేసులు కట్టామని కూడా మళ్ళీ గొప్పగా చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని వీరి నోటితో వీరే చెప్పుకోవడం సిగ్గుచేటు. ఒక హోమ్ మినిస్టర్ అందులో మహిళ. విజయసాయిరెడ్డి గారికి మనశ్శాంతి లేదు, శాంతికి రక్షణ లేదు. శాంతి అనే మహిళకి రక్షణ లేదు అని ఈవిడ చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఒక మహిళకి రక్షణ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యామని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నారు. అలాగే ఒక హోమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఒక ఆర్డినరీ మహిళ కూడా ఇంకొక మహిళ గురించి మాట్లాడదు. అది చట్టసభలో ఆవిడ ఫెయిల్యూర్ గురించి ఆవిడ చాలా గర్వంగా చెప్తున్నారు. నేను ఒక మహిళకి రక్షణ ఇవ్వలేకపోయాను అని. అలాగే కామన్ ఒపీనియన్స్ పాస్ చేయడానికి కాదండి మీరంతా చట్టసభలకు వెళ్ళింది. కామన్ పీపుల్ అలాగే పాస్ చేస్తారు. మీరు కామన్ పీపుల్ కాదు. కొంచెం అధికారంలో ఉన్న ఒక బాధ్యతగా పూరితమైన హోదాలో ఉన్నామని చెప్పి, ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నామని చెప్పి గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పారు. కరెక్ట్. ఈ చట్టసభకి సంబంధం లేని విషయం ఇక్కడ మాట్లాడొద్దంటే ఆవిడేమంటున్నారేనండి, ఆయన అంటే మదన్ మోహన్ నా దగ్గరకు వచ్చాడండి, అందుకే నేను మాట్లాడుతున్నాను అంటే కోర్టులకు వెళ్లకుండా ఎటువంటి సమస్యలున్నా అనిత గారి దగ్గరికి వెళ్తే ఆవిడ వెళ్ళి చట్టసభల్లో చర్చిస్తారు. అది ఒక రాష్ట్ర సమస్యలాగా మాట్లాడతారనమాట. అవన్నీ న్యాయపరంగా చట్టాలు కోర్టులు చూసుకుంటాయి. ఏంటి రాజకీయాలు చేయాలి కానీ ఇటువంటి రాజకీయాలు చేయకూడదు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఖజానాని వాడుకుంటూ మీరు అధికారంలో ఉంటూ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ, రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం అనేది 1% అన్న గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. చట్టసభ సమయాన్ని మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలతో వ్యర్థం చేయొద్దు దయచేసి. ప్రజలందరూ చూస్తున్నారని మీరు గుర్తించాలి.
అయితే స్పీకర్ గారికి నా ధన్యవాదాలు. ఇది చట్టసభకు సంబంధించింది కాదు అని ఆయన ప్రతిసారి కూడా వారిని సున్నితంగా వార్న్ చేయడం అనేది కూడా నాకు బాగా నచ్చింది. ఇదండి ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం. ఇంకెప్పుడు వీళ్ళు స్పృహలోకి వస్తారో, వీళ్ళు అధికారంలో ఉన్నాం, పరిపాలన చేయాలి, ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడు ఆలోచిస్తారో ఆ భగవంతుడికే వదిలేస్తున్నాం.